అవినీతి అధికారులను ప్రోత్సహించేది లేదు. గత వైసీపీ ప్రభుత్వంతో అంటగాగిన అధికారులను ప్రాసిక్యూట్ చేస్తాం, కఠినంగా వ్యవహరిస్తాం. ఇవి ఎన్నికల ముందు కూటమి నేతలు వినిపించిన మాటలు. ఇప్పుడు ఆ మాటలు నీటి మోట్లేనా అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీనికి నేపథ్యం ఏంటంటే, ఇటీవల జరిగిన బదిలీలో గత ప్రభుత్వంలో ఇబ్బందులు ఎదుర్కొన్న అధికారులకు కూటమి ప్రభుత్వంలో మంచి స్థానాలు లభిస్తాయని భావించారు. కానీ అలాంటిదేమీ లేదని, అప్పుడు ఎలాంటి పరిస్థితి ఉందో ఇప్పుడు అలాగే ఉందంటున్నారు. సీఏలకు, డిఎస్పీలకు, తహసీల్దార్లకు కాస్త మంచి పోస్టింగ్లు దొరుకుతాయని భావిస్తే వారి ఆశలు అడియాశలే అయిందట. మరి వారి అంచనాలేంటి? తాజా ప్రభుత్వంలో వారు ఆశించిందేంటి? వారి ఆక్రోశాలకు కారణాలేంటి? వైసీపీ పోయి కూటమి వచ్చాక ఏపీలో చాలా మంది అధికారులు సంబరాలు చేసుకున్నారు. ప్రభుత్వం మారాక కాస్తలో కాస్తైనా తాము అనుకున్న విధంగా వ్యవహరించే అవకాశం దక్కుతుందని సంతోషించారు. కానీ ఇప్పుడు జరిగింది మాత్రం అందుకు పూర్తిగా భిన్నంగానే ఉందన్న ఆవేదన ఏపీ అధికారుల్లో వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురై లూప్ లైన్లలో కాలం గడిపిన అధికారులకు బదిలీలు, పోస్టింగ్లలో అన్యాయం జరిగిందనే ఆవేదన కొంతమంది అధికారుల్లో వినిపిస్తోంది. వైసీపీ ప్రభుత్వంలో కీలక స్థానాల్లో పనిచేసిన వైసీపీ అనుకూల సామాజిక వర్గానికి చెందిన కొందరు సీఐలు కోరుకున్న చోట పోస్టింగ్ తెప్పించుకోగలరన్న వాదనలు మిగిలిన వర్గాల నుంచి బలంగా వినిపిస్తున్నాయి. అంతేకాదు, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో అంటకాగే అధికారులకే ఎప్పటికీ ప్రాధాన్యత ఉంటుందని వారు చాలా నిష్ఠూరంగా మాట్లాడుతున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నీతి, నిజాయితీ, సమర్థతతో పనిచేసే అధికారులకు కొంత గుర్తింపు ఇచ్చారనే వాదనలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదని చాలామంది సర్కిల్ ఇన్స్పెక్టర్లు, తహసీల్దార్లు మదనపడుతున్నారు. తమ పోస్టింగ్ల కోసం అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకుల దగ్గరికి వెళ్లినా వారు కూడా తమకు అప్పటికప్పుడు ప్రయోజనం చేకూర్చే అధికారులకే సిఫారసులు చేసినట్టు తెలుస్తోంది. ఏళ్ల తరబడి అప్రాధాన్య స్థానాల్లో మగ్గుతున్న కొన్ని సామాజిక వర్గాల అధికారులు ప్రభుత్వం మారితే బతుకు మారుతుందని ఆశలు పెట్టుకున్నారు. కానీ అలాంటి వారి ఆశలు అడియాసలయ్యాయి అంటున్నారు కొందరు అధికారులు. ప్రస్తుతం ప్రాధాన్యం లేని పోస్టుల్లో కొనసాగుతున్న ఏ డీఎస్పీని గాని, మరే సీఐని గాని పలకరించినా కడుపులో ఉన్నదంతా ఎంతో ఆవేదనాపూర్వకంగా కక్కేస్తుండటం విశేషం. తాము ప్రజాప్రతినిధుల ఇళ్ల ముందర క్యూ కట్టి సాధించుకునే వాళ్లం కాదని, తాము బలమైన సామాజిక వర్గాలకు చెందిన వాళ్లం కాదని, టోల్గేట్ వసూలు చేయలేమని, అలాగే చెల్లించుకోలేమని నిష్ఠూరమాడుతున్నారు. ఏ రకమైన బలం గాని, బలగం గాని తమకు లేవని, అందుకే తమను గుర్తించడం లేదని పోలీసు అధికారులు నిర్వేదం వెలిబుచ్చుతున్నారట. ఇటీవల ఏసీబీ కేసుల్లో అరెస్టైన ఒక సీఐకి నంద్యాల జిల్లాలో ఆయన కోరుకున్న స్థానానికి బదిలీ చేశారట. 2 రోజుల్లో 2 లా అండ్ ఆర్డర్ పోస్టింగ్లు ఇష్టమైన స్థానానికి పట్టుబట్టి మార్చుకున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గతంలో అధికార పార్టీ నాయకుల నిరంకుశత్వానికి, ఉన్నతాధికారుల వేధింపులకు గురైన కొంతమంది అధికారులకు ఏళ్ల తరబడి పోస్టింగ్లు లేక దూరంగా ఉంటున్నారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా వారిని దూరంగానే పెట్టింది అన్న విమర్శలు లేకపోలేదు. అప్పటి ప్రతిపక్ష నేత ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్టు చేసిన సమయంలో జిల్లాలో ఉన్నతాధికారికి కుడిభుజంగా ఉండి అరెస్టు చేసిన టీంలో కీలక సభ్యుడిగా ఉండిన ఒక సీఐకి కూడా వారం రోజుల్లో ఆయన కోరుకున్న చోటుకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఇలా ఎంతో మంది అంటకాగిన అధికారులు గ్యాంబ్లింగ్లు, బెట్టింగ్లు, మట్కా లాంటి జూదాలాడించిన మహానుభావులకే ప్రాధాన్యత గల స్థానాలు దక్కాయన్న విమర్శలు జనసామాన్యం నుంచి ప్రబలంగా వినిపిస్తున్నాయి. ఇక తహసీల్దార్ల విషయానికి వస్తే రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి కోర్టులను కూడా తప్పుదారి పట్టించి కోట్లు దండుకున్న అధికారులు కూడా ప్రస్తుత బదిలీల్లో మళ్లీ స్థానాలు దక్కించుకోవటం బలమైన చర్చకు దారితీస్తోంది. వీరిలో కూడా చాలా మంది 2 పార్టీలోని ఎమ్మెల్యేలకు అన్ని రకాలుగా సన్నిహితులు ఉన్నట్టు తెలుస్తోంది. రెండో ముంబైగా పేరున్న ప్రొద్దుటూరు ప్రాంతంలో కూడా పులివెందుల, కమలాపురం ప్రాంతాల్లో వైసీపీ కార్యకర్తల్లాగా పనిచేసిన సీఐలకు కీలకమైన స్థానాల్లో పోస్టింగ్లు వచ్చాయనే విమర్శలున్నాయి. గతంలో వైసీపీ నాయకులకు సంపాదించి పెట్టాం, ఇప్పుడు మీకు సంపాదించి పెడతాం అని నమ్మబలికి ఆదాయం ఉన్న స్థానాలను కొందరు సీఐలు, ఎంఆర్ఓలు దక్కించుకున్నారనే విమర్శలు కూడా బలంగానే ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో భూమి విలువ అధికంగా ఉండే ప్రధాన మండలాలకు తహసీల్దార్లు, లా అండ్ ఆర్డర్ పోస్టింగ్లు కావాలంటే నీతి, నిజాయితీ అనేవి కొలమానంగా లేవట. బలమైన కులం నాయకులకు అప్పచెప్పేందుకు ఆదాయ మార్గాలుంటే చాలు అన్న విమర్శలు ఆయా శాఖల నుంచే వినిపిస్తుండటం తీవ్రమైన దుమారం రేపుతోంది. మరి అధికారుల పోస్టింగ్లపై వస్తున్న ఆరోపణలు తొలగించుకునేందుకు కూటమి సర్కారు పనిచేస్తుందా? వేచి చూద్దాం.